హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. అందరికీ కూడా దసరా నవరాత్రి మొదటి రోజు సందర్భంగా శుభాకాంక్షలండి. సో దేవీ నవరాత్రుల సందర్భంగా మేము ఏం చేస్తున్నామంటే మా గోమాతలకి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించుకుంటున్నామండి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళండి. గోవులో సకల దేవతలు ఉంటాయని చెప్తారు కదా. సో ప్రత్యక్షంగా గోవుకి పూజ చేసినట్టయితే మనం అమ్మవారికి పూజ చేసినట్టే అవుతుంది. ఎవరికైతే అమ్మవారి గుడికి వెళ్ళడం అవకాశం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా గోవులకు పూజ చేసుకోండి ఫ్రెండ్స్. గోవులకు పూజ చేసుకుంటే గోవిందుడికి పూజ చేసినట్టే అని చెప్తారు కదా. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా గోవుల దగ్గరికి వెళ్ళండి. ఇక మా బుజ్జి కామాక్షికి అయితే మా కోడలు పూజ చేస్తోంది ఫ్రెండ్స్. దసరా నవరాత్రి మొదటి రోజు సందర్భంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంగా భావించి ఆ అమ్మవారి మంత్రాలతో మనము పూజ చేసుకోవచ్చు అనమాట గోమాతకి. ఇట్లా అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గోపూజ చేసుకోండి ఫ్రెండ్స్. మనకేంటంటే గోమాతలకి సేవ చేసినట్లయితే ఏదన్నా ఒకటి తినడానికి మాత్రం వాటికి కొంచెం పెట్టండి. ఏదో ఒకటి ఏదైనా పెట్టొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైనా కూర చేసుకుంటున్నాం అనుకోండి, ఆ కూరలోంచి ఒక కూర తీసుకుపోయి, అంటే టమాటా కూర చేసుకుంటేనే ఒక టమాటా పెట్టండి తింటుంది, ఆలుగడ్డ పెట్టండి తింటుంది మంచిగా. మామూలుగా చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఇదే పెట్టాలి అదే పెట్టాలి అని, అట్లా ఏం లేదనమాట. మనకి ఏది అందుబాటులో ఉంటే అది. లైక్ మనం తులసి పూజ చేసుకుంటాం కదా పొద్దున్నే, స్నానం చేసిన తర్వాత తులసి పూజ ఎట్లా అయితే చేసుకుంటామో పసుపు కుంకుమ అక్షింత గంధము అన్నీ అమ్మవారికి తులసమ్మకి ఎక్కిస్తాం కదా, ఎక్కిచ్చేసి ఒక పువ్వు పెడతాము. అన్నీ పెట్టిన తర్వాత ధూపం చూపించుకుంటాము. ధూపం చూపించిన తర్వాత కొంచెం ఏదన్నా ఒకటి నైవేద్యం పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, చక్కెర అన్న బెల్లం అన్న, చివరికి ఏది లేకపోతే ఖర్జూరం పండు అయినా సరే, ఇట్లా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులలోనే ఏదో ఒకటి తీసి అమ్మవారికి ఎట్లా అయితే మనం నైవేద్యం చూపిస్తామో అలానే మన గోమాతకు కూడా అలానే ఏదో ఒకటి బుల్లిది నైవేద్యం చూపించి ఆమెకు తినడానికి ఇచ్చామనుకోండి, తృప్తిగా ఆమె ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గోమాత ఏదన్నా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మనకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట. అదో ఇదో ఇదే చెల్లించాలి అదే చెల్లించాలి అని ఏం పెట్టుకోకండి. సరే అవకాశం ఉంటే పర్వాలేదు, మీరు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, గోమాతలకి కొబ్బరి పెడితే ఈ మంచి లాభం అవుతుంది, ఇంకా మీ మనసులో ఉన్న బాగా చదవాలి అంటే ఇంకేదో ఇవ్వాలి, ఇట్లా బాగా మనసులో ఉన్న కోరికలు నెరవేరాలి అంటే ఫలానా వస్తువు ఇవ్వాలి అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అయితే ఏంటంటే అట్లా చెప్పిందంతా అబద్ధం అని కాదు, అది కూడా నిజమే. కానీ ఇప్పుడు అదే ఇవ్వాలి అనే అవకాశం లేదనుకోండి, బాధపడకండి ఫ్రెండ్స్. గోమాత మన చేతితో పచ్చి గడ్డి కానీ ఎండు గడ్డి ముక్క కానీ స్వీకరించినా కూడా మనకు అది బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట ఖచ్చితంగా. ఏంటంటే మామూలుగా మా అమ్మమ్మ చెప్పేది, గోమాతలట విష్ణుమూర్తితో రోజు మాట్లాడతాయట. సో ఏం చేస్తాయట, పోయి ఇవాళ నాకు పలానా అన్నపూర్ణ అనే అమ్మాయి చిన్న గడ్డి ముక్క ఇచ్చింది, సో ప్రభు ఆమెకు మంచి కాపాడండి అని చెప్పేసి మన విష్ణుమూర్తికి చెప్తా ఉంటారట, శివుడికి చెప్తా ఉంటాయట గోమాతలు. అందుకని ఖచ్చితంగా మనం గోమాతల దగ్గరికి వెళ్ళాలి, వాటిని నిమరాలి. వాటికి ఏదో ఒకటి మనకు తోచింది, పచ్చి పరకో ఎండు పరకో ఏదన్నా ఒకటి వాటికి తినిపియాలన్నమాట. తినిపిస్తే ఏమైతే అంటే మన గురించి భగవంతుడితో చెప్తా ఉంటాయి. అమ్మవారి దగ్గరికి వెళ్ళినాయి అనుకోండి, గోమాతలు తిరుగుతూ ఉంటాయి కదా, సో అమ్మవారి దగ్గరికి వెళ్ళినాయి అనుకోండి, అవి చెప్తాయంట ఏమని, అమ్మ ఇవాళ పలానా ఆమె నా దగ్గరకు వచ్చింది, సో ఆమెకి ఏదో కష్టం వచ్చేటట్టుంది, ఆ కష్టాన్ని తొలగించండి, నన్ను ప్రేమగా చూసుకుంది అని చెప్తాయంట ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చెప్పేదన్నమాట. అందుకని చెప్పేసి మీరు కూడా తప్పకుండా గోమాతలకి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. గోమాతలను ప్రేమించండి. గోమాతలను మనం సంరక్షించుకున్నట్టయితే సాక్షాత్తు గోవిందుడిని నామస్మరణ చేసినట్టే అవుతుంది అనమాట. సో తప్పకుండా అందరూ కూడా గోశాలలకి నవరాత్రుల్లో ఏదన్నా ఒకరోజు గోశాలలకు వెళ్ళండి ఫ్రెండ్స్. చూసారా మా కామాక్షి తల్లి ఎంత బుద్ధిగా బొట్లు పెట్టించుకుందో, మూపురానికి నడుముకి తలకి. కానీ తల మాత్రం ఇలా ఇలా తిప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, అస్సలు ఒక్క చోట ఆగదనమాట, ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి నివిరించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. తల నిమురు నాకు, ఇంకా మిగిలినవి ఏం చేయొద్దు అని అంటది. ఇట్లా చిన్నపిల్లలకి ఇట్లా చేస్తాం కదా మనం, అట్లా చేయించుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా రుద్రాణి దగ్గరకు వచ్చేసరికి ఇక నేనే పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే రుద్రాణి కొంచెము మన అమ్మ భయపడుతుంది అనమాట, అన్నపూర్ణ ఏమనదు కానీ కొంచెం ఏంటంటే ఇటా చేస్తుంది. అందుకని చెప్పేసి ఇక రుద్రాణికి అయితే మీరే చేయండి అత్తయ్య అని అన్నది. ఇంకా మేమేం చేసినామంటే డైలీ కూడా మహాలక్ష్మి గోమాతకి పూజ చేసుకొని ప్రదక్షిణలు చేసుకోవాలి అంటే మాకు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి బాగా.
కాళ్ళు కొంచెం అంత మనకి ఇదిగా ఉండవు కదా ఫ్రెండ్స్. వెనకటి వాళ్ళు ఏంటంటే బాగా ఎక్సర్సైజులు అవన్నీ చేసి వాళ్ళ కాళ్ళు గట్టిగా ఉంటుండే. ఇప్పుడు మా కాళ్ళు అట్లా లేదనమాట. కొంచెం ఇసుకలో నడిచినా కూడా వెంటనే క్రాక్స్ వస్తూ ఉంటాయి కాళ్ళకి. అందుకని నేను కొంచెం జాగ్రత్తగా ఉంటా. అందుకని ప్రదక్షిణ చేయడం కోసం అని చెప్పేసి మేము ఇట్లా బండలు అయితే పరిపించుకున్నాం ఫ్రెండ్స్. దాని గురించి నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చెప్తానమాట. సో బుల్లి అరటిపండుని మా రుద్రాణి తల్లికి నైవేద్యంగా ఇచ్చేసి మా రుద్రాణమ్మకి ఇట్లా పూజ చేసుకున్నాము. చేసుకొని ఇంకా మహాలక్ష్మి కూడా పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా గోశాలలకు వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి గోమాతలకి పూజ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు దసరా నవరాత్రుల్లో అందరికీ సెలవులే ఇస్తారు కదా ఫ్రెండ్స్. సో ఏదన్నా ఒక రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, వీలైతే రోజు వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి గుళ్ళల్లో కానీ మఠాల దగ్గర కానీ ఇట్లా కొన్ని చోట్ల గోవులని పెంచుతున్నారనమాట. అట్లా అక్కడ వాళ్ళే ఇంత గడ్డిని కూడా అమ్ముతారు. మనము ఏదో ఇవ్వాలి అని లేదు ఫ్రెండ్స్, గడ్డైనా సరే పర్వాలేదు, వాటికి కొని ఇవ్వండి. ఇచ్చినట్టయితే గోసంతతిని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము, గోవులని రక్షించుకున్న వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. నిజంగా పూజ చేయించుకోవడంలో మా మహాలక్ష్మి తర్వాతనే ఫ్రెండ్స్. చూడండి అసలు కదలదనమాట. మహాలక్ష్మి వచ్చిన దగ్గర నుంచి నా వీడియోలు చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు కదా. ఏంటంటే అది కూర్చుంది అనుకోండి, నాకు చేత కాకపోతే కుర్చీ మీద కూర్చొని అయినా పూజ చేసుకొని ఇస్తుంది. అస్సలు లేవదు, పూజ మొత్తం అయ్యేంత వరకు లేవదు, బొట్టు కూడా మంచిగా పెట్టనిస్తుంది అనమాట. సో ఈ విధంగా మేము మా దసరా రోజు నవరాత్రి రోజు గోపూజ చేసుకొని గోప్రదక్షిణ చేసుకొని మేము గోవులకి మాకు చేతనైనంత ఏదో ఒకటి పెట్టాం ఫ్రెండ్స్ నైవేద్యంగా. మా రుద్రానికి కామాక్షికి అయితే అరటిపండు తినిపించాము, మహాలక్ష్మికి అయితే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టాను ఫ్రెండ్స్. సో మీరు కూడా తప్పకుండా ఏదో ఒక రకంగా గోవులకి సేవ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్. జై గోమాత.